హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎం టైప్ ట్యూబ్స్లో ఉన్న మ్యాగ్నెట్రాన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే ఓ టైప్ ట్యూబ్స్ అంటే ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్స్ గురించి డిస్కస్ చేసాం. అందులో ఏంటంటే డీసీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ప్యారలల్గా ఉంటుంది డీసీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోటి. టీడబ్ల్యూటీ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్స్లో అయితే ఇన్ కేస్ ఆఫ్ మ్యాగ్నెట్రాన్ అనమాట ఎం టైప్ ట్యూబ్స్ అంటాం, అట్లనే లేదంటే క్రాస్ ఫీల్డ్ ట్యూబ్స్ అని కూడా అంటాం. డీసీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డీసీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట పెర్పెండిక్యులర్గా ఉంటుంది అనమాట. ఈచ్ అదర్ పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఓకేనా, మ్యాగ్నెట్రాన్లో అయితే. అది ఓ టైప్ ట్యూబ్స్ అయితే ప్యారలల్గా ఉంటాయి, మ్యాగ్నెట్రాన్స్లో అయితే పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇంకా మ్యాగ్నెట్రాన్లోని డీసీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట ఒక క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. దాన్ని మనం తర్వాత డిస్కస్ చేస్తాము. ఓకేనా, ఇప్పుడు మ్యాగ్నెట్రాన్ గురించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. మ్యాగ్నెట్రాన్ ఈజ్ ఏ సెల్ఫ్ కంట్రైన్డ్ మైక్రోవేవ్ ఆసిలేటర్ అనమాట. మ్యాగ్నెట్రాన్ ఎలా యూజ్ అవుతుంది అంటే ఆసిలేటర్ కింద యూజ్ అవుతుంది. అదే మనం ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ అనుకోండి, యాంప్లిఫైయర్ కింద యూజ్ అవుతుంది. ఇది ఆసిలేటర్ కింద యూజ్ అవుతుంది. ఓకేనా, in cross field tubes the electrons emitted by the cathode are accelerated by electric field. మనం క్రాస్ ఫీల్డ్ ట్యూబ్ చూసాం. క్రాస్ ఫీల్డ్ ట్యూబ్స్ అంటే మ్యాగ్నెట్రాన్స్ని క్రాస్ ఫీల్డ్ ట్యూబ్స్ అనుకున్నాం. ఇందులో ఏంటి, ఎలక్ట్రాన్ క్యాథోడ్ యాక్సిలరేటెడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా క్యాథోడ్ నుంచి రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ అనేవి యాక్సిలరేట్ అవుతాయి అన్నమాట. బట్ గ్రేటర్ ద వెలాసిటీ ద మోర్ దేర్ పాత్ ఇస్ బెండ్ అనమాట. ఎంత వెలాసిటీ పెరిగితే అంత పాత్ బెండ్ అయిపోతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ స్పీడ్ పెరిగి కొలిది దాని యొక్క పాత్ బెండ్ అయిపోతూ ఉంటుంది. స్లోగా మూవ్ అయ్యే ఎలక్ట్రాన్ మాత్రం స్టడీగా మూవ్ అవుతుంది. అది ఎలక్ట్రాన్ స్పీడ్గా మూవ్ అయ్యే ఎలక్ట్రాన్ పాత్ బెండ్ అయిపోతుంది. ఓకేనా, if an RF field is applied to anode circuit, those electrons enter the circuit during the retarding field are deaccelerated. రిటార్డింగ్ ఫీల్డ్ అంటే పైన వచ్చే ఫీల్డ్ అనమాట. రిటార్డింగ్ ఫీల్డ్ అని మనం టీడబ్ల్యూటీలో ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లో డిస్కస్ చేసాం. ఆ రిటార్డింగ్ ఫీల్డ్ వచ్చేటప్పుడు ఆ ఎలక్ట్రాన్ అనేవి డీయాక్సిలరేట్ అయిపోతాయి అండ్ గివింగ్ అప్ సమ్ ఆఫ్ ద ఎనర్జీ టు ద ఆర్ఎఫ్ ఫీల్డ్. ఆ ఆర్ఎఫ్ ఫీల్డ్కి సమ్ ఆఫ్ ద ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసేసి అవి డీయాక్సిలరేట్ అయిపోతాయి ఎలక్ట్రాన్స్. దీన్ని మనం టీడబ్ల్యూటీలో కూడా మనం డిస్కస్ చేసాం, వెలాసిటీ మాడ్యులేషన్. అయ్యే పాయింట్స్ ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం. సేమ్ కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ డిఫరెంట్ అన్నది ఏమీ ఉండదు, కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది. ఓకే, ఇదంతా థియరీ, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద క్రాస్ ఫీల్డ్ ఇంటరాక్షన్ ఓన్లీ దోస్ ఎలక్ట్రాన్స్ దట్ హ్యావ్ గివెన్ అప్ సఫిషియంట్ ఎనర్జీ టు ద ఆర్ఎఫ్ ఫీల్డ్ కెన్ ట్రావెల్స్ ఆల్ ద వే టు ద యానోడ్ అనమాట. ఇదిగోండి, మనం డయాగ్రమెటికల్ చూసుకుంటే ఇది మ్యాగ్నెట్రాన్, ఇదంతా కలిపి మ్యాగ్నెట్రాన్. మధ్యలో క్యాథోడ్ ఉంటుంది, ఇక్కడ యానోడ్ ఉంటుంది. క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి. క్యాథోడ్ యొక్క రేడియస్ వచ్చి ఏ అనమాట. అదే సెంటర్ నుంచి ఏ. అదే యానోడ్ యొక్క రేడియస్ సెంటర్ నుంచి ఇక్కడికి బి అనమాట. ఓకేనా, ఈ రేడియస్ గుర్తుంచుకోండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది పెర్పెండిక్యులర్గా. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ నుంచి ఆర్ఎఫ్ అవుట్పుట్ తీసుకుంటాం. ఇక్కడ వోల్టేజ్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇక్కడ నుంచి ఇస్తాం. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ పాయింట్లోని, ఎలక్ట్రాన్స్ దట్ గివెన్ అప్ సఫిషియెంట్ ఆర్ఎఫ్ ఫీల్డ్ కెన్ ట్రావెల్ ఆల్ ద వే టు యానోడ్. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఎమిట్ అయినాయి కదా, ఏవైతే ఎలక్ట్రాన్స్ ఎనర్జీని గివ్ అప్ చేసినాయో ఆర్ఎఫ్ ఫీల్డ్కి, ఆ ఎలక్ట్రాన్స్ మాత్రమే యానోడ్ని రీచ్ అవుతాయి. ఎనర్జీ గివ్ అప్ చేయలేని ఎలక్ట్రాన్స్ డీయాక్సిలరేట్ అయిపోయి మళ్ళీ తిరిగి క్యాథోడ్ దగ్గరికి వచ్చేస్తాయి. ఇప్పుడు సెకండ్, దిస్ ఫినామినన్ వుడ్ మేక్ ద ఎం టైప్ ట్యూబ్స్ డివైసెస్ రిలేటివ్లీ ఎఫిషియంట్. చాలా ఎఫిషియంట్ అంటే ద ఎలక్ట్రాన్స్ ఎంటరింగ్ ద సర్క్యూట్ డ్యూరింగ్ ద యాక్సిలరేటింగ్ ఫీల్డ్ ఆర్ యాక్సిలరేటెడ్ మీన్స్ ఆఫ్ రిసీవింగ్ ఎనఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఆర్ఎఫ్ ఫీల్డ్ అండ్ ద రిటర్న్ బ్యాక్ టువర్డ్స్ ద క్యాథోడ్. దీన్ని చెప్పాం కదా, యాక్సిలరేట్ అయిపోతాయి, ఎనర్జీని ఎక్కువ తీసుకుని బాగా యాక్సిలరేట్ అయిపోయి అట్లా పాత్ అన్నది బెండ్ అయిపోయి తిరిగి క్యాథోడ్ దగ్గరికి వచ్చేస్తాయి. ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్పాడు వర్కింగ్ ప్రిన్సిపల్ చెప్తున్నప్పుడు. సిలిండ్రికల్ మ్యాగ్నెట్రాన్ కన్సిస్ట్ ఆఫ్ సిలిండ్రికల్ క్యాథోడ్. ఇదిగోండి సిలిండ్రికల్ క్యాథోడ్, ఫైనైట్ లెంత్ ఆఫ్ రేడియస్ ఏ ఉంటుంది. ద సెంటర్ సరౌండెడ్ బై ఏ సిలిండ్రికల్ యానోడ్ ఆఫ్ రేడియస్ బి. ఈ సెంటర్ సరౌండెడ్ బై యానోడ్తో సరౌండ్ అయ్యి ఉంటుంది, రేడియస్ అన్నది బి అనమాట. ద యానోడ్ హ్యాస్ సెవరల్ రిటార్డెంట్ క్యావిటీస్
ఈ క్యావిటీస్ అనమాట, ఇలా రిటార్డెంట్ క్యావిటీస్. ఈ క్యావిటీస్ నెంబర్ బట్టి అది 8 క్యావిటీ నెంబర్ మ్యాగ్నెట్రాన్ కానీ, 2 క్యావిటీ మ్యాగ్నెట్రాన్ కానీ, 4 క్యావిటీ మ్యాగ్నెట్రాన్, అలా మ్యాగ్నెట్రాన్ నెంబర్ మారిపోతూ ఉంటుంది. ఓకేనా. ఎనర్జీ హ్యాస్ సెవరల్ ద ఓపెన్ స్పేస్ బిట్వీన్ క్యాథోడ్ అండ్ యానోడ్ ఈజ్ కాల్డ్ ఇంటరాక్షన్ స్పేస్. ఈ ఓపెన్ స్పేస్ అని చూసారా, క్యాథోడ్కి యానోడ్కి మధ్యన ఈ ఓపెన్ స్పేస్ ఇంటరాక్షన్ స్పేస్ అంటాం. ఇక్కడే ఎలక్ట్రాన్స్ అండ్ ఆర్ఎఫ్ ఫీల్డ్ అన్నది ఇంటరాక్ట్ అవుతాయి అనమాట. ఓకేనా. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ యూజువల్లీ ప్రొవైడెడ్ బై ఏ స్ట్రాంగ్ పెర్మనెంట్ మ్యాగ్నెట్ మౌంటెడ్ అరౌండ్ ద మ్యాగ్నెట్రాన్. ఈ మ్యాగ్నెట్రాన్ చుట్టూరు అనమాట స్ట్రాంగ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ అన్నది ఫిక్స్ చేసేస్తారనమాట. అది ఎలా ఉంటుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జెడ్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకేనా. ఎలాంగ్ జెడ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇదిగోండి బి డైరెక్షన్ ఎలక్ట్రాన్ కదా, జెడ్ డైరెక్షన్ అనమాట అది. ఓకే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, ఇది వై డైరెక్షన్లో ఉంటుంది. ఓకే. అక్రాస్ ద మ్యాగ్నెట్రాన్. అక్కడతో అది అయిపోయింది. ఇప్పుడు సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్యారలల్ విత్ ద యాక్సిస్ ఆఫ్ క్యాథోడ్. ఓకే. ఇప్పుడు క్యాథోడ్ యాక్సిస్ ఎలా ఉంది, కిందకి ఎలా ఉంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్సిస్ ఇలా డౌన్ వర్డ్ ఉంది. సో రెండు యాక్సిస్లు ఏమున్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎమిటింగ్ గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఓకేనా. ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతున్నాయి. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి ఉంది. సో క్రాస్ మార్క్ చేసాం ఇక్కడ. ఎలక్ట్రాన్స్ అనేవి ఇలాగా క్యాథోడ్ చుట్టూనే రివాల్వ్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ పాత్ అండర్ బ్యాలెన్స్డ్ కండిషన్లో ఎలక్ట్రాన్స్ యొక్క పాత్ ఇలా ఉంటుంది అనమాట. ఇది యానోడు, ఇది క్యాథోడు. ఎలక్ట్రాన్ పాత్ అన్నది ఇదిగోండి ఇక్కడ చూపించాం. సో నెక్స్ట్ వన్ వస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత పెంచితే ఆ ఎలక్ట్రాన్ పాత్ అంత, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత యాక్సిలరేట్ అయితే ఎలక్ట్రాన్స్ అంత పాత్ బెండ్ అయిపోతుంది అనమాట. ఎలక్ట్రాన్ పాత్ ఫర్ వ్యారింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. వేరియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎలక్ట్రాన్ యొక్క పాత్ అన్నది చెప్తున్నాం. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ పాత్ పి అనమాట. ఇది పి పాత్. ఇది ఈ పాత్ అనమాట. జీరో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు పి పాత్ ఇలా ఉంటుంది, లైట్గా బెండ్ అయింది. ఓకేనా. ఇక్కడ క్యూ పాత్ కొంచెం ఎక్కువ బెండ్ అయింది ఫస్ట్ దానికంటే, స్మాల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు క్యూ పాత్. అది నెక్స్ట్ వన్ క్యాపిటల్ ఆర్ పాత్. ఇదిగోండి ఆర్ పాత్. కట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రిటికల్ లేదంటే కట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు రిటర్న్ టు క్యాథోడ్కి వచ్చేసింది. ఓకేనా. కొంచెం టైం తీసుకొని క్యాథోడ్ దగ్గరికి వచ్చేసింది, మధ్యలో దాకా వెళ్ళి. అది ఎస్ అంటే గ్రేటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చినప్పుడు చాలా స్పీడ్గా రిటర్న్ అయ్యింది అనమాట క్యాథోడ్ దగ్గరికి. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరీ చేయడం ద్వారా ఎలక్ట్రాన్ పాత్ని మనం డిసైడ్ చేస్తాం. ఓకేనా. ఇక్కడతో మనం మ్యాగ్నెట్రాన్ యొక్క ఇంటరాక్షన్ అండ్ వర్కింగ్ అన్నది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ టాపిక్స్ మనం మ్యాగ్నెట్రాన్లో ఏ మోడ్స్ వర్కింగ్ అవుతాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.